గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? నిన్న నేను కొంచెం నెగిటివ్‌గా ఉన్నాను. ఈరోజు పాజిటివ్‌గా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈరోజు వర్క్‌షాప్ దగ్గర పనొచ్చింది. చెప్పానుగా దేవుడు మనకి అప్పుడప్పుడు కష్టాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న సుఖాలు ఇస్తాడు అని చెప్పానుగా. రాత్రే చెప్పాను. అందుకని నాకు ఈరోజు పనిచ్చాడు. ఇంకో విషయం ఏందంటే మా అమ్మాయి ఇయాల చీరలు కూడా అమ్ముకుందా. ఈరోజు చీరల బిజినెస్ కూడా కొంచెం లైట్‌గా బాగా సుమారుగా జరిగింది. పర్లేదు. థ్యాంక్ యూ. భోజనానికైతే మేము వచ్చేటప్పటికి చూడండి ఇదిగో గోంగూర. ఇది ఈ కెమెరా తీయడానికి కుదరక పెడుతున్నాలే. గోంగూర ఏంది దీన్నేమంటారు? గోంగూర పుల్లకూర. గోంగూర పుల్లకూర వైట్ రైస్. అయితే ఇది కాదు టాపిక్. చూపిస్తాను నేను. ఈ విషయం ఏంటంటే ఈరోజు మనం ఏదైనా ఆశిస్తే రాదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఏదైనా వస్తుంది. ఈ స్టోరీ ఏంటంటే అత్తగారి నుంచి ఆస్తి రాలేదని ముందు పెళ్ళి అయితే బాగుండు అనుకున్నాడు ఓ యువకుడు. ఎందుకంటే వర్క్ చేసుకున్నాడు, పిల్లలు ఇవ్వడమే కష్టము. సరే ఎట్టగొట్ట పెళ్లి చేసుకున్నాడు. ఇది ఒక కథ. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అందరు అన్నారు ఆ అమ్మాయిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఇతనికి వర్క్లో బాగా విజయం. ఒక పెళ్ళి అయినాక 6 నెలలకి సంవత్సరానికి జనరల్గా అత్తాకోడళ్ళ గొడవలు వస్తాయి కదా పల్లెటూరు అని. ఒక బిడ్డ పుట్టంగానే టౌన్కి రావాలని ఇంకా ఆ అమ్మాయికి కోరిక కలిగింది. అంటే పిల్లల్ని చదివించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. పెద్ద కుటుంబం అనమాట అది. చాలామంది బంధువులు బంధుబలగం ఉన్నది. ఇంకా అంత శాఖరికి ఇంట్లో చేయలేక భర్తను తీసుకుని రావాలని గొడవ పెట్టుకొని అత్తాకోడలు గొడవ పెట్టుకొని పట్టణానికి వచ్చి ఒక చిన్న రూము బాడికి తీసుకున్నారు. ఇల్లు, చిన్న ఇల్లు. ఆ చిన్నిళ్ళు బాడెక్కి తీసుకుంటే ఆ ఇంటి వానరమ్మ ఆయన బంధువులు అవుతారు, వాళ్ళకి దూర బంధువులు అవుతారే. ఆమె ఎప్పుడు వీళ్ళ మీద పెత్తనం చేయటం, వీళ్ళని చులకనగా చుట్టం అలా జరిగేది. ఒక్కసారిగా రెంట్ పెంచింది. రెంట్ పెంచి ఉంటే ఉండండి, ఖాళీ చేస్తే ఖాళీ చేయండి అని మాట్లాడేకి అతనికి బాధపడి వేరే ఇల్లు తీసుకుంటాడు. ఆ ఇల్లు తీసుకుని వర్క్షాపే. ఇల్లు తీసుకునేటప్పుడు భయపడతాను అనమాట. ఎలా బతకాలి. ఇదంటే రెంట్ తక్కువ, 1500 రెంటు, రేకులు ఇల్లు. ఇప్పుడు నేను తీసుకుని ఇల్లు 3000 కట్టగలనా లేదా అని ఒక ఆందోళన పడుతూ ఉంటాడు. అంటే ఆందోళన పడుతూ నిదానంగా ఇల్లు తీసుకుంటాడు. ఆ ఇంట్లోకి పోయించిన తర్వాత రెంటిల్లు కూడా కొంతమందికి ఇదంతా మంచికే కదా. ఇక్కడ వీళ్ళు ఖాళీ చేయమంటే మంచిగా అయింది. బంధువులు అయిన వాళ్ళ ఇంట్లో చేరితే మనం చాలామంది మేము అనుకుంటాం అయిన వాళ్ళ ఇంట్లో చేరితే చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది అనుకుంటాం. కానీ అయిన వాళ్ళ కన్నా పరాయిలు వేరేట్లు మేలు. నేను నాకు తెలుసు ఆ సంగతి. అతను ఏం చేస్తాడు, ఇది కథే వినండి. వేరే ఇల్లు తీసుకుంటాడు 3000 పెట్టి. ఆ తర్వాత ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఇంకొక ఆడపిల్ల పుట్టింది. ఇదేందిరా బాబు, ఆల్రెడీ ఒక ఆడపిల్లతో బాధపడుతుంటే ఇంకొక ఆడపిల్ల పుట్టిందని చెప్పి బంధువులు ఇంటికి ఎక్కడికి పోయినా కానీ భార్యని నిందిస్తూ వచ్చేవాడు. భార్యని నిందిస్తూ ఉంటాడు. నేను కట్టుకున్న తర్వాత నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని, మీ నుంచి నాకేం రాలేదు అని. ఆ అమ్మాయికి తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత తల్లి కూడా కొంతకాలానికి అనారోగ్యంతో ఉంటే చనిపోతే వీడు తిట్టుకుంటానే ఈ అమ్మాయి భర్త అత్తగారి ఆస్తి ఏం రాలేదని తిట్టుకుంటానే ఆమె దహన సంస్కారాలు చేస్తారు. ఆ ముసలమ్మ చనిపోయేటప్పుడు వీళ్ళ చేత ఊరకు చేర్చుకోకూడదని ఆమె కష్టపడి పని చేసుకున్న డబ్బులు అవన్నీ ఒక ఒక పెట్లో దాచిపెట్టింది అనమాట. ఆమె దహన సంస్కారాలు అయిపోయిన కూడా ఒక 50,000 డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే వీళ్ళ చేత ఎందుకు అనిపించుకోవాలని ఆ చనిపోయిన ముసలమ్మ. ఇంకా వాళ్ళిద్దరికి ఇతని భార్య ఒక్కటే, వాళ్ళ అత్త మామకు కూతురు, ఒక కొడుకుంటే చనిపోతాడు అనమాట. అయితే ఏం జరిగిద్ది, ఈ అమ్మాయిని ఎప్పుడు ఇసుక్కుంటా కసురుకుంటూ ఉంటాడు భార్యని. వాడు కసురుకుంటా అంటే ఇంకా అందరికీ పెళ్ళికి ముందేమో పెళ్ళి అయితే చాలు అనుకుంటారు చాలామంది. పెళ్ళి అయిన తర్వాత అత్తగారి కట్నం వస్తే అత్తగారి కట్నం రాలేదని వాళ్ళ దగ్గరికి పోయి పోల్చుకొని రోజు ఏదో ఒకటి అంటుండేవాడు. అంటే హింసించుడు కానీ ఒక నస అన్నమాట. అట్లా కొంతకాలం తర్వాత ఏం జరిగిద్దంటే ఆ పని బాగా పెరిగిద్ది. సొంతంగా షాప్ పెట్టుకుంటాడు. పని పెరిగిద్ది. పెరిగిన తర్వాత గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం కూడా అందిద్ది షాపుకి. అదృష్టం బాగానే, చిన్నమ్మాయి పుట్టిన తర్వాత అదృష్టం బాగానే ఉంటుంది. బాగానే ఉంది కదా, మనం సౌఖ్యంగా సంతోషంగా ఈ ఎండలకు ఉండలేకపోతున్నాడు. ఒక ఏసీ తెచ్చుకుంటాడు. ఏసీ తెచ్చుకుంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కథలు ఇవన్నీ. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఓమో ఒక్కసారికి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కలిసి వచ్చింది, ఏసీలు తెచ్చుకున్నారు, బాగుపడుతున్నారు అని ఇంటి వానరమ్మ చెప్తారు. ఆ ఇంటి వానరమ్మకు అసూయ పెరిగిపోయి అక్కసు పెరిగిపోయి ఈ ఇంటి వానర్లు కానీ వీళ్ళందరూ తెలియంది ఏంటంటే వీళ్ళు ఖాళీ చేస్తే వాళ్ళకి ఎవరో ఒకరు చేస్తారు. కానీ ఉన్న మనిషితో ఎక్కువ క్లోజ్గా ఉండడం వల్ల అసూయ అనేది వస్తుంది. ఎక్కువ ఇంటి వానరమ్మతో మాట్లాడడం వల్ల సమస్య అనమాట. ఖాళీ చేయమంటే ఖాళీ చేసి అబ్బా ఇల్లు కలిసి వచ్చిన ఇల్లే, ఇల్లు మారితే ఇంకెట్లుంటుందని భయపడతా ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోతాం తప్పనిసరి పరిస్థితుల్లో. వెళ్ళిపోయిన తర్వాత ఆ రేకుల ఇంట్లో మారినప్పుడు ఒక స్టెప్పు సొంత షాప్ పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఇంకొక ఇంట్లో మారినప్పుడు కొన్ని రోజుల పాటు భయపడతా ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ఈ ఇల్లు మారాను, సొంత ఇల్లు లేదే నాకు, ఎట్లా పరిస్థితి
ఆయనని బాధపడుతూ వేదన చెందుతూ ఆ కోపాన్నంతా భార్య మీద చూపిస్తుంటాడు. ఆ భార్య మటుకు ఏం చేయగలిగింది? పుట్టింటి కాంచి ఏం లేదు, నేను దిక్కులేని నన్ను చేసుకున్నాను అది ఇది అంటుంటాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులు లేరు కాబట్టి అని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్టోరీ మధ్యలో డిస్టర్బెన్స్ అయింది కొంచెం. ఆవిడ చేసిన గోంగూర పచ్చడి తాలింపు అంట, ఇనుపు తాలింపు వేస్తారు. ఇది నాకైతే నచ్చదు. వాళ్ళకి నచ్చింది, సరే ఎవరికొకరు నచ్చాలి కదా. నాకైతే నచ్చలేదు, నిజంగా చెబుతాను. వాళ్ళకైతే బాగా నచ్చింది. కుటుంబంలో ఇద్దరు నచ్చిన సంతోషమే. నాదేముంది, నేను మజ్జిగ వేసుకునేదంట. నచ్చవు ఇంక డిస్టర్బెన్స్ చేయకమ్మా. ఇంక స్టోరీ ఏంటంటే, సరే ఏది నచ్చినా నచ్చపోయినా ఫుడ్ కొంక పెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడు మనం 3 పూటలు తింటామంటే అది భగవంతుడు ఇచ్చినాడు గొప్ప వరం. స్టోరీలోకి వెళ్తే మజ్జిగ ఇంకా ఆ అమ్మాయిని రోజు దూషిస్తూ ఉండేవాడు, బంధువులు ఇళ్ళకి పోయినా ఎక్కడికి పోయినా కూడా. ఇంకా ఆ అమ్మాయి ఏమంటుంది, తల్లిదండ్రులు లేని అమ్మాయి ఇంకేం చేస్తుంది, ఎవరికి చెప్పుకుంటుంది తన వేదన తన బాధ. అనుకోకుండా ఒకరోజు ఇలా జరిగిపోతూ ఉంది. ఆ ఇల్లు మారారు. ఆ మారిన ఇంట్లో వాళ్ళకి ఆ ఇల్లు కూడా ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ ఇల్లు మారిన తర్వాత ఇతను పని పెరిగిద్ది. పని పెరిగి ఆ పని మీద వచ్చే ఆదాయంతో వర్క్ బాగా పెరిగిద్ది. ఏదైనా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతా అన్నట్టు అట్లా కలిసి వచ్చిందనమాట. ఇల్లు బాడీ ఇల్లు కూడా కొన్ని ఇల్లు కలిసి వస్తాయండి. అంటే మన జీవితాలు అంటే అలా జరగలేదు, కానీ కొంతమంది కలిసి వస్తాయి. వర్క్ బాగా వస్తుంది, రెగ్యులర్గా పని వస్తుంది, ఇంకా అన్నీ జరుగుతూ ఉండేవి. ఇలా జరగంగా ఒకరోజు అదృష్టం ఒక స్థలం కొనుక్కుంటాడు అతను. ఆ స్థలం కొనుక్కొని ఒక ప్లాట్ కొనుక్కుంటాడు ముందు, తర్వాత ఇంకొక ప్లాట్ కొనుక్కుంటాడు. ఒక ప్లాట్ కొనడం వల్ల అదృష్టం కలిసి వచ్చిందో, ఇల్లు మారటం వల్ల అదృష్టం కలిసి వచ్చిందో, దాంట్లో బోర్ వేపిస్తే బోర్లో నీళ్ళు పడతాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అతనికి గృహయోగం అనేది వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో పూర్వం సంపాదించి పెట్టుకున్న ఆస్తి ఉంటుంది, అది చచ్చిపోయేటప్పుడు చెప్పరు మనకు పలానా సాటి ఆస్తి ఉందని. ఆ ఊరు ఆ గ్రామస్తుడు, ఒక పల్లెటూరు నుంచి ఒక గ్రామస్తుడు ఒక అతను వస్తాడు. ఆ పొలం మీద కన్నేసి, మీ మామయ్య మాకు అప్పట్లో అమ్మాడు, అగ్రిమెంట్ ఉంది, మీరు కానీ రిజిస్టర్ చేస్తే మీకు ఒక 50,000 డబ్బులు ఇస్తాను అని అంటాడు. అన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, 50,000 కాదు, మాకు ఒక 2 లక్షలు డబ్బులు మేము అలాగే చేసిస్తాం రిజిస్టర్ అంటారు. అనేరికి అంత మేమేమి లేము, ఒక ₹1,00,000 ఇస్తాం రిజిస్టర్ చేయండి అంటారు. ఓహో, అసలు ఈ కథ ఏందని తెలుసుకుందామని ఈ అమ్మాయి భర్త అత్తగారు ఆస్తి అసలు ఎట్ట ఉందో తెలుసుకుందాం కొంచెం తెలియకలడు అనమాట. ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి ద్వారా రికార్డు మొత్తం బయటికి తీసేసరికి ఆస్తి ఒరిజినాలిటీకి మొత్తం వీళ్ళ పేరు మీద ఉంటుంది. వాళ్ళ మామ ఎవరికి అమ్మడు. ఇంకా దాన్ని పట్టుకొని చిన్నగా ఒక తెలివికలు అతను పట్టుకొని దాన్ని మొత్తం సర్వే చేసుకొని వ్యవహారం చేస్తాడు. అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, వీళ్ళకి అది విలువైన ఆస్తి అనమాట. సగం రేట్ ఇచ్చేది తీసుకోవచ్చు కదా, వీళ్ళకి కదిలిచ్చిపోతాడు. దీన్ని చేయగలిగితే డొంకంతా కదిలి మొత్తం లాగించుకుని తెలియకల వాడు కలిసి వచ్చే టైం ఉన్నప్పుడు అట్నే ఉంటుంది. కలితే ఎంత ఆస్తి వచ్చింది తెలుసా, మొత్తం 15 లక్షల రూపాయల ఆస్తి. ఏమి కట్నం ఇవ్వలేదనుకున్న అమ్మాయికి 15 లక్షల రూపాయల ఆస్తి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే ఉంచిపోయారు అనమాట. అది రికార్డు. అదృష్టం ఉంటే మన పాతవి కూడా బయట పడతాయి. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అసలు అంత ఉందని, తెలియని ఊహించినటువంటి పరిణామం. ఇప్పుడు లక్షణంగా ఆడపిల్లలు పుట్టినా ఏది పుట్టినా ఆ అమ్మాయి తరఫున పుట్టిన తరఫు నుంచి ఆస్తి 15-20 లక్షల రూపాయల ఆస్తి వచ్చింది కాబట్టి అది అమ్ముకొని లక్షణంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా సంసారాన్ని సాగించాలనే ఆలోచనతో ఉండాలి. ఇలా ఉంటుంది మధ్యతరగతి జీవితాల్లో కూడా. ఎవరో చెడపాలనుకుంటే ఎవరు చెడరు. అదృష్టం అనేది మనకి చెప్పిరారు. మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏ మలుపు తిరిగిద్దో తెలియదు కథ. అలా వాళ్ళ అత్తామామ మర్చిపోయిన ఆస్తి ఇలా చెప్పకుండా చనిపోయారు. అది అల్లుడికి ప్రాప్తం ఉంది కాబట్టి దొరికింది. ఆశ పడితే ఏది దక్కదు. ఆశ పడలేదు కాబట్టి అతనికి దక్కింది. భార్య తరఫున ఏమి రాలేదని బాధపడుతున్నందుకు, ఇద్దరు ఆడపిల్లని బాధపడుతున్నందుకు ఆశ పడనందుకు దక్కింది. ఆశ పడితే దక్కదు. చాలామంది ముందుగానే ఆశ పడతారు. అత్తగారి దగ్గర నుంచి ఏమొస్తుంది, అమ్మాయి దగ్గర నుంచి ఏమొస్తుంది, టార్చర్ పెడతారు. ఏం రాదని తెలిసినా భార్య పిల్లల్ని బాగా చూసుకున్నాడు కాబట్టి, అత్తగారికి కార్యక్రమాలు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలు చేశాడు కాబట్టి భగవంతుని మెచ్చి అతనికి పూర్వీకుల ఆస్తి ఆ విధంగా బయటపడి దొరికింది. ఈ రోజుల్లో రికార్డులన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎవరి పేరు మీద ఉన్న రికార్డు తీస్తే వచ్చింది కాబట్టి వాళ్ళకి దక్కాల్సిన ఆస్తి అయితే చివరికి వాళ్ళు దక్కింది. ఇది ఈ స్టోరీ. మీరు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు చూడండి. మనకు ప్రాప్తం ఉంటే మన అదృష్టాన్ని ఎవరు తీయలేడు. ప్రాప్తం లేనప్పుడు మన దగ్గర ఉన్నది కూడా పక్కన లాగేసుకుంటాడు. ఇది ఈ స్టోరీ యొక్క సారాంశం. టోటల్గా అయితే ఈ రోజు భోజనం అయితే తృప్తికరంగా భోజనం లేదు.
పని అయితే తృప్తికరంగా ఉంది. నిన్నటి మీద ఈరోజు బాగా హ్యాపీగానే ఉన్నాం. మా అమ్మాయి శారీస్ అమ్ముడు పోయి నాకైతే పని వచ్చింది. మంచి కంటెంట్తో మంచి స్టోరీస్ చెప్తున్నా. ఇది కథే, ఎవరి చరిత్ర కాదు. అంటే ఒక్కొక్కరు అనుకుంటారు మనం ఇట్లా చేస్తే మనం ఇల్లు ఖాళీ చేపిస్తేనో లేకపోతే మనం అవతలను తొక్కేస్తేనో వాడు ఆగుతాడు. ఎదిగేవాడిని ఎవడు తొక్కలేడు. ఎదిగేవాడు ఎదుగుతూనే ఉంటాడు. వాడి అదృష్టం కాలం అనుకూలంగా ఉంటుంది. ఆగించేంత అదృష్టం ఉన్న వాడికి అదృష్టాన్ని ఎవడు ఆపలేమన్నమాట. దురదృష్టవంతుని బాగా చేయలేం, అదృష్టవంతుని చెడపలేమనేది ఈ స్టోరీ యొక్క సారాంశం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే చెప్తున్నాయి, మన యథార్థ కథలకు దగ్గరగా ఉంటాయి మన స్టోరీలన్నీ. ఇది ఎవరిని ఉద్దేశించింది, ఇది ఒక కథ. బాయ్ బాయ్.